సౌండ్ పెంచు. లేదు సౌండ్ లేదా? శ్రీ మన ఊరు మనబడి మన పండుగ నూతన భవన ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన గౌరవనీయులు శ్రీ తేళ్ల శ్రీనివాసరావు గారు, వారి ధర్మపత్ని శ్రీ లక్ష్మి గారులకు, మరియు బాల్ పవన్ గారికి ధర్మపత్ని ఏజ రమ్య గారులకు, మరియు కృష్ణబాబు గారు ఐఏఎస్ మరియు వారి ధర్మపత్ని గారికి, మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారికి, వారి మిత్రులకు, వారి బంధువులకు, మరియు గ్రామ పెద్దలకు, మరియు గ్రామ ప్రజలకు, ఉపాధ్యాయ మిత్రులకు, నా ప్రియమైన విద్యార్థులారా అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి. ప్రత్యేకంగా మరి తేళ్ల శ్రీనివాసరావు గారు మరి ఒక దేవాలయానికి, ఒక చర్చికి, ఒక మసీదుకి కొంతమందికి ధర్మకర్తలు ఉంటారు. అదేవిధంగా మన తుమ్మలపాలెం గ్రామానికి ధర్మకర్తగా ఉన్న తేళ్ల శ్రీనివాసరావు గారి ఆయన సేవలు కాకుండా కూడా వారి మనవళ్ళు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొవాలని ఆయన తలంపుతో వారి యొక్క మనవళ్ళు తేళ్ల ఈశాన్ విభూత్ మరియు కార్తికేయ గారికి మరి ప్రత్యేక
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ తాతగారు గోపయ్య గారు వాళ్ళ మనవడైన శ్రీనివాసరావు గారు ఏ విధంగా తన యొక్క ధర్మాన్ని ఏ విధంగా నెరవేర్చారు, అదేవిధంగా వారి మనవాళ్ళైన ఈశాన్ విభు గారు, కార్తికేయ గారు, అవినాష్ వీళ్ళిద్దరు కూడా తన యొక్క వారసత్వాన్ని తీసుకోవాలని ఆలోచనతో ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేత ఓపెన్ చేయించినందుకు, భవన ప్రారంభోత్సవం చేయనందుకు వారికి మా గ్రామం తరఫున, మా స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి పెద్దల చెప్పినట్లు విద్యాదానం మహాదానం, కానీ ఆ విద్యకు ఒక నిలయాన్ని, ఒక దేవాలయాన్ని కట్టించడం మహాదానం. అలాంటి పుణ్యకారం చేసిన మీరు మాకు దేవుడితో సమానం సార్. మీరు మేము డబ్బుతో తీర్చలేము, కానీ ఒక మాట ఇస్తున్నాను సార్. ఈ భవనంలో చదివే ప్రతి విద్యార్థి మొదటి పాఠంగా ఔదార్యాన్ని నేర్చుకుంటాం. అలాగే సమాజానికి తిరిగి ఇవ్వటం నేర్చుకుంటాం. అదే మేము మీకు ఇచ్చే నిజమైన కృతజ్ఞత. మేము అంతకుముందు చుట్టూ ప్రహరీ సార్ కట్టిన తర్వాత మా స్కూల్ని దర్శించడానికి వచ్చినప్పుడు మేము చిన్న కోరాం, సార్ మీరు మా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి, మేము మా పిల్లలతో మాట్లాడండి అంటే ఒకటే మాట అన్నారు, మీ పిల్లలకి ఏం కావాలో వాళ్ళ పిల్లల్ని చెప్పమనండి అని ఒక మాట అన్నారు. అప్పట్లో 2 years బ్యాక్ ఆ మాట, సార్ మాకు హై స్కూల్ కావాలి సార్, మేము చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది, ఉన్నవ 3 కిలోమీటర్లు వెళ్ళాలి, 5 కిలోమీటర్లు వెళ్ళాలి, అది మళ్ళీ ప్రత్యేకంగా పల్నాడు జిల్లాకి వెళ్ళింది కాబట్టి మాకు హై స్కూల్ కావాలని ఒక చిన్న కోరిక కోరారు. ఆయన మా యొక్క కోరికని ఆయన మా ద్వారా స్థలాన్ని చేయటం కానీ, ఆ భవనాన్ని నిర్మించడం కానీ, ఆయన యొక్క పిల్లల యొక్క కోరికను నెరవేర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సార్కి మీరు అభినందనలు తెలియజేయండి ఒకసారి. ఒక దేవాలయం ధర్మకర్త అయినప్పుడు ఏ విధంగా పలానా వస్తువు కావాలి, పలానా వస్తువు కావాలి, మేము కూడా సార్ని చిన్నపిల్లల్లాగా, సార్ పలానా వస్తువు లేదని ఒక 1000 రూపాయలు వస్తువైనా, 2 రూపాయలు వస్తువైనా, 10,000 రూపాయలు వస్తువైనా, 1,00,000 రూపాయలైనా, 10 లక్షల రూపాయలైనా మీరు రిక్వెస్ట్ చేస్తే మా స్కూల్కి ధర్మకర్తగా మేము భావిస్తూ ఉన్నాం. సార్కి మా స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి 3 పిల్లలు చదువుకోవాలంటే 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. వస్తే బడి గంట మ్రోగిన ప్రతిసారి అది మీ పేరునే తలుచుకుంటుంది. మా పిల్లల నవ్వుల వెనక ఉన్న నిజమైన కారణం మీరు. దేవాలయాలకు ధర్మకర్తలు ఉంటారు, అట్లానే మా స్కూల్కి ధర్మకర్తగా ఉండి తరం కూడా సహాయం చేసే విధంగా మీ మనవాళ్ళ చేత ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేయడం అనేది ఈ యొక్క మరపురాని విషయంగా మేము భావిస్తూ ఉన్నాం సార్. చివరగా శ్రీ తేళ్ల శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ సరస్వతి దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో 100 ఏళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. మీ దాతృత్వానికి శతకోటి వందనాలు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన పాఠశాల శ్రీ తేళ్ల గోపయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన గదుల ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన శ్రీ తేళ్ల శ్రీనివాసరావు గారికి, వారి శ్రీమతి శ్రీ లక్ష్మి గారికి, శ్రీ తేళ్ల బాలపవన్ గారికి, వారి శ్రీమతి శ్రీ తేజరమ్య గారులకు నా నమస్కారాలు. ఈరోజు మన తేళ్ల గోపయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించి పాఠశాలకు అవసరమైన కంప్యూటర్స్, రివాల్వింగ్ చైర్స్ మొదలగు సామాగ్రిని సమకూర్చి అప్పర్ ప్రైమరీగా ఉన్న పాఠశాలను హైస్కూల్గా పొందడంలో వారి సహకారాన్ని ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థులు, ఈ గ్రామ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ సౌకర్యాలు సమకూర్చిన వారికి మేము మంచిగా కష్టపడి చదివి మంచి మార్కులతో మీకు కనిపిస్తామని మా విద్యార్థులందరి తరఫున హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్.
and all. My name is Apurva. Good morning, one and all. My name is Apurva. I am studying 9th class. Our respectful greetings to the family members of the Honorable Sri Tella Srinivasrao Garu, who are present at this gathering. My heartfelt thanks to the Sri Tella Srinivasrao Garu, his wife Srimati Sri Lakshmi Garu, Sri Tella Balpavan Garu, his wife Srimati Tejramya Garu, who are present at the inauguration ceremony of the new classrooms at Kumalpalam, Tella Gopaya Jilla Parishad High School today. The people of this village will never forget the cooperation Sri Tella Srinivasrao Garu. In memory of his father, Sri Tella Gopaya Garu, he donated a valuable place and constructed 5 classrooms. He also provided necessary equipment to the school, including 10 computers, 10 revolving chairs, and 5 green boards, 10 tables, 10 chairs, and 5 iron almaras, helping upgrading the UP school into a high school. We are always grateful to you for the providing these facilities. On behalf of all our students, we promise that we will make excellent use of these facilities. You have provided study hard, reach high position, bring good name and reputation of the school and the village. Thanks for giving this opportunity for my principal sir and my teachers. Thank you, sir. ప్రతి దాంట్లోనూ భాగస్వాములైన మా ప్రధానోపాధ్యాయులు శ్రీ సిహెచ్ ముక్కంటి గారి మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఏళ్ల గోపయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని ఇక్కడ ఉన్న తుమ్మలపాలెం, మరిపాలెం గ్రామాలకు, అదేవిధంగా సక్కు మిల్లు, అదేవిధంగా మిల్లు, ఇక్కడి నుంచి వస్తున్న పేద ప్రజలకు గౌరవనీయులు, దాతలు, పోషకులైనటువంటి ఏళ్ల శ్రీనివాసరావు గారు, వారి సతీమణి గారు శ్రీలక్ష్మి గారు, ఏళ్ల బాలపవన్ గారు, తేజరమ్య గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసి చిరంజీవి ఏళ్ల ఇషానుయుగు, చిరంజీవి ఏళ్ల అవినేష్ కార్తికేయ ద్వారా ఈ గ్రామ ప్రజలకు అంకితం చేశారు. అందుకు ఏళ్ల శ్రీనివాసరావు గారి కుటుంబానికి పాఠశాల తరపున, తుమ్మలపాలెం గ్రామం తరపున హృదయపూర్వక వందనాలు సార్. మేమెప్పుడు ఇక్కడ చదువుతున్న పిల్లలందరూ మీ సేవలను కొనియాడుతూ నిరంతరము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ హై స్కూల్ కోసం గ్రామస్తులు ఎంతో పోరాటం చేశారు. ఆ పోరాటంలో మీ దయ వల్ల ఈ ఊరికి ఉన్నత పాఠశాల రావటం, అది ఈ రోజున అంకితం చేశారు. అందుకు వందనాలు సార్. ప్రతిదీ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఈ పాఠశాలకు అన్ని సౌకర్యాలు సమకూర్చారు. అంత మాత్రమే కాదు, నిరంతరం ఈ పాఠశాలని, ఈ గ్రామాన్ని మేము పోషకులుగా మా మనవళ్ళ ద్వారా కూడా చేపియాలి అని మీరు తీసుకున్న నిర్ణయం భావి వారికి, ఇక్కడి నుంచి ఎంతోమంది ఉన్నత భవిష్యత్తులకి వెళ్ళే విద్యార్థులందరికీ మీ సేవ ఇవన్నీ మార్గదర్శకం సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం మీకు, మీ కుటుంబానికి రుణపడి ఉన్నాం సార్. అడిగిందే తడువుగా ప్రతిదీ మాకు ఇస్తూ, మమ్మల్ని నడిపిస్తూ, వాసారు మేము ఎక్కడికి వెళ్ళిన పర్మిషన్కి, ముఖ్యంగా ఎవరు మీరంటే
కృష్ణబాబు గారి తాలూకా అని చెప్పుకుంటా వెళ్ళాం. కృష్ణబాబు గారి తాలూకా అని చెప్పగానే వెంటనే పర్మిషన్ ఇవ్వటం, లోపలికి రండి అంటాం, మాట్లాడటం ఇవన్నీ చేశారు. అటువంటి సార్ కూడా మనకు ఉన్నారు. వారి అమూల్యమైన సందేశాన్ని ఈ గ్రామస్తుల నుంచి ఒక చిన్న సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అంజలి, ముందుగా స్వామి వివేకానంద చెప్పారు. సో దానికి నిదర్శనని నేను అనుకుంటూ ఉంటా. మరి శ్రీనివాసరావు గారికి పిల్లలు ఈ పాఠశాలలోనే ఇక్కడే మేము చదువుకొని ఇక్కడ ఒక పెంకులతో కూడినటువంటి పాఠశాల ఉండేది. 5వ తరగతి వరకు ఈ పాఠశాలలోనే చదువుకున్నాం. మరి ఆ తర్వాత శ్రీనివాసరావు గారు చక్కగా ఈ ఊరిలో ఇక్కడే కోళ్ళ ఫారాలు ఉన్నాయి. మరి ఆయన ఎప్పుడు నిరంతరం కష్టపడుతూ చూసాం మేము చిన్నపిల్లలుగా. సో తర్వాత మరి కొన్ని సమస్యలు రావడం, ఆ సమస్యలు ఎదుర్కొంటూ ఎక్కడ వెనకడు చేయకుండా ఆయన దీటుగా కష్టపడుతూ ఎదిగిన తీరు మేమందరం, అంటే శ్రీనివాసరావు గారికి మేము తెలుసో తెలీదో కానీ ఆయన మాత్రం మాకు ఎప్పుడు తెలుసు. వాలీబాల్ ఆడుతూ ఆ పొలంలో ఇప్పుడు ఏదైతే కాలనీ ఉందో కొత్తగా అక్కడ వాలీబాల్ ఆడుతూ ఉండేవాళ్ళు. చాలా చక్కగా షాట్లు కొడుతూ ఉండేవాళ్ళు. మేము మంత్రులు చూస్తూ ఉండేవాళ్ళం. మా పాలేటి సాంబశివరావు మావయ్య, మరి వీళ్ళంతా ఫ్రెండ్స్ ని మేము చిన్నపిల్లలుగా వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళం. అందుకే కెరటం నాకు ఆదర్శం. పడినా లేస్తున్నందుకు అన్న సూక్తి తేళ్ల శ్రీనివాసరావు గారి విషయంలో నిజమైంది. మరి ఈ పాఠశాల చదువుకునేటప్పుడు కూడా ఈ ప్రదేశం అంతా కూడా తేళ్ల వాళ్ళది. వాళ్ళు ఎప్పుడు ఒక మంచి పనికి ముందుంటారు అనేటటువంటి దానిలో ఇక అదేదో అయిపోయింది, ఇది పూర్వకాలానికి సంబంధించింది అనేది కాకుండా మరి ఆయన ఇన్ని కష్టాలు ఎదుర్కొని కూడా మరలా ఈ పాఠశాలను ఈ గ్రామానికి ఏదో మన వంతుగా మనం మరలా మంచి ఉపయోగకరమైనటువంటి పనులు చేయాలి అని ఆ కొంతమందికి మాత్రమే ఉంటుంది. సో డబ్బులు చాలా మంది సంపాదిస్తారు, కానీ కీర్తిని కూడబెట్టుకునేది మాత్రం కొంతమంది. ఇందులో ఈ విషయంలో దానికి పూర్తిగా నిదర్శనం తేళ్ల శ్రీనివాసరావు గారు. ఇక వాళ్ళ కుటుంబం చరిత్ర గురించి చెప్పాలంటే వాళ్ళ నాన్నగారితో కూడా, అంటే గోపయ్య తాత గారితో నాకు పెద్దగా చూశాను నేను, మా ఇంటి పక్కనే. సో వేరే తాతయ్య, ఇంకా ఆయన గురించి అయితే చాలా ఉంది చెప్పాలంటే. ఆయన ఒక డైనమిక్, ఆయన ఏ మాట అయినా ఓపెన్ గా మాట్లాడే తత్వం అని నేను చూశాను. ఈ గ్రామంలో ఎప్పుడు కూడా ఎవరికైనా సహాయం చేయాలంటే, అంటే నాటి కాలంలో మొట్టమొదటిసారిగా ఎర్ర బస్సు ఎక్కినటువంటి ఆయన వీరయ్య చౌదరి గారే. ఆ తర్వాత ఒక బుల్లెట్ తిప్పిన ఆయనేనని మేము విన్నాం. ఇలా చాలా, అంటే పేదలకు సహాయం చేయడంలో ఆయన ముందుండి నడిపారు అనేది విన్నాం. ఆ తర్వాత నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడటంలో కూడా ఒకే ఒక తేళ్ల వీరయ్య చౌదరి, మళ్ళా ఇటు వచ్చేసరికి చల్లా తిరుపతి యాదవ్, వీళ్ళిద్దరు మాత్రం ఊరు మొత్తం ఏ పార్టీ అయినా కానివ్వండి వాళ్ళు మాత్రం కాంగ్రెస్ జెండా బుధానేసుకొని తిరుగుతా ఉన్నారు. అంటే నమ్మిన సిద్ధాంతానికి మనం ఉండాలి. ఒకరోజు ఆ పార్టీలో ఒకరోజు ఈ పార్టీలో ఎటు లాభోస్తాడు తిరగకూడదు అని చెప్పిన ఆయన ఖచ్చితంగా వాళ్ళిద్దరే, వాళ్ళని మేము చూసాం. సో
ఆ తరువాత మరి ఎన్ని కష్టాలు ఎదురైనా వాళ్ళ కుమారుడిగా మరి ఆ ఇంటి నుండి వచ్చినటువంటి వాళ్ళు తాత పేరు మనవడు నిలబెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా ఏ రాజకీయాలో కాదు, లేదా స్వలాభం కోసం కాదు. బ్రతుకు బ్రతికించు, సమీకరించు, బోధించు, ఇటువంటి మాటలు కాకుండా ఆచరణ రూపంలో మరి నేను చూసిన తర్వాత ఈ ఊరు నుండి ఎవరు వెళ్ళినా ఇది మంచి పని, ఒక గుడి కడుతున్నామంటే డబ్బులు అంటే సందా, మంచి విషయానికి కాబట్టి. మరి ఒక దేవాలయం కడుతున్నామంటే ఆయన తోచిన విధంగా, ఒక చర్చి కడుతున్నామంటే అంటే దీనికి ఇస్తాం, దీనికి ఇవ్వకుండా. సో ఒక మంచి కార్యక్రమం ఏదైనా సరే గ్రామానికి ఉపయోగపడేటటువంటి పని చేయడంలో మేము ఎలాంటి తారతమ్యం లేకుండా చాలా మంచి మనసుతో ఉండటం ఇది మా అందరికీ, మన గ్రామానికి చాలా ఆనందదాయకమైనటువంటి అంశం. ఇకపోతే మన గ్రామ అభివృద్ధిలో మనం కొంతమందిని మార్గదర్శకంగా ఎంచుకోవాల్సిందే. ఇటీవల నేను చూసినటువంటి ఒక ఉపాధ్యాయుడిగా చదువుకుంటూ తిరుగుతూ ఉన్న క్రమంలో ఈ మధ్యలో నాకు బాగా నచ్చిన గ్రామం చిరుమావెళ్ళ. చిరుమావెళ్ళలో జయరామిరెడ్డి గారని ఆయన ఆర్థికంగా ఎదిగారు. ఆ ఊరికి ఆయన వంతుగా ఆ గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేశారు. మన ఊర్లో కూడా ఆ విధంగా చేయడానికి మరి మొట్టమొదటి అడుగు మన శ్రీనివాసరావు గారి ద్వారా పడతాం. మనందరికీ అదృష్టం. మరి చక్కగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో మన గ్రామానికి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని కోరుకుంటూ మరి అదేవిధంగా ఇది ఆయన మరి ఆ విధంగా ఆయన వంతుగా ఆయన గ్రామం అభివృద్ధి చేయడం కోసం ఎటువంటి తారతమ్యం లేకుండా ఆయన సహకారం అందిస్తూ ఉన్నారు. కాబట్టి మనం అన్ని విధాలుగా మన అభివృద్ధి కోసం ఆయన కట్టుబడుతున్నప్పుడు మనకు దొరికినటువంటి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని మరి చక్కగా పిల్లలను చదివించుకొని వారి అభివృద్ధికి మనం అందరం పాటుపడాలని కోరుకుంటూ మరి అదేవిధంగా అక్షర జ్ఞానం అన్నిటికన్నా విన్నా ఎక్కడికైనా మనకు గౌరవం తెచ్చేది అక్షర జ్ఞానమే. ఆ అక్షరాన్ని మనకు అందించడం కోసం ఎంత ఆర్థికంగా మనకు సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీనివాసరావు గారి ద్వారా మనం అందరం కూడా ఈ పాఠశాలను చక్కగా ఉపయోగించుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రి వారి పిల్లలను విద్యాభ్యాసం కొనసాగించడం కోసం వారి వంతుగా వారు ఈ పాఠశాలలో ఎక్కువ మంది చేరి బాగా చదువుకొని ఆణిముత్యాలలాగా మనం అందరం కూడా ఎదగాలని కోరుకుంటున్నాం. ఇక మరొక దైనమిక ఐఏఎస్ గారు, అంటే మేమైతే ఆయన మనిషి ఎవరో కూడా తెలియదు మాకు, కృష్ణబాబు గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన కాలంలో ఆయన పేరు బాగా విన్నాం. ఆయన చాలా చక్కగా మరి మంచి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. వారు కూడా వారికి బంధువులు ఉంటాం. మరి వారి ద్వారా కూడా మన గ్రామానికి మంచి కార్యక్రమాలు చేయడానికి మరి మనకు మరొక సదవకాశం. ఓకే, సరే, ఇదొక మంచి సదవకాశం కాబట్టి ఇన్ని అవకాశాలను చాలా చక్కగా మనం అందరం కూడా ఉపయోగించుకొని మన పాఠశాల మన ఊరు మన బడి అనేటటువంటి నినాదంతో అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి విద్యార్థులు చక్కగా కష్టపడి చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆయన చేసినటువంటి మంచి పనులకి మన జీవితాలను
మంచి మార్గంలో నడిపించుకునే విధంగా ప్రతి ఒక్కరు తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈ సమయంలో తేళ్ల గోపయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అవ్వడానికి ముఖ్యంగా మన కుటుంబానికి సహాయం చేసిన శ్రీ తేళ్ల శ్రీ వారి సతీమణి శ్రీ తేళ్ల లక్ష్మి గారికి మన తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే శ్రీ తేళ్ల బాల్ పవన్ గారికి, అలాగే వారి సతీమణి శ్రీ తేజ రమ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ఇక్కడికి విచ్చేసిన మన గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. ఒక 5 సంవత్సరాల కాలం ఇదైతే నా జీవితంలో. అందరికీ 3 సంవత్సరాల నుంచే ఈ స్కూల్ ఇలా రెన్యూ అవుతుందని తెలుసు. కానీ ఒక 5 సంవత్సరాల కాలం ఇదైతే నాకు ఈ స్కూల్లో ఒక పేరెంట్గా ఉన్నప్పుడు నాకు వచ్చిన ఒక కళ ఇది. నేను అనుకున్నాను, ఊళ్ళో ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని అన్నదానాలు జరుగుతూ ఉన్నప్పుడు మన ఊరి స్కూల్ గురించి పట్టించుకునే వారు ఎవరూ లేరా అని ఆ ఒక్క చిన్న ఆశ మా నాన్నగారికి చెప్పారు. మా నాన్నగారు పోతరాజు శ్రీనివాసరావు గారు, శ్రీ తేళ్ల శ్రీనివాసరావు గారికి స్నేహితుడు అంతా. నాకైతే తెలియదు, సార్ ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నానే చెప్పాడు, సార్ మనసు ఇలా ఉంటుందమ్మా, ఇలా మనం చెప్తే గ్రామానికి ఏదైనా చేస్తారు, కాకపోతే సార్ దగ్గర నమ్మకంగా ఉండాలి, అదొకటి మాత్రమే మా నాన్న చెప్పారు. నేను ఇంకా ఎస్ఎంసీ చైర్మన్ తర్వాత ఇక్కడ సార్ వాళ్ళు అడిగారు, ఇక్కడ డోనర్ ఎవరైనా ఉన్నారా, మనం స్కూల్ బాగు చేసుకోవాలంటే డోనర్ ఎవరైనా కావాలమ్మా అని సారు అడిగినప్పుడు నేను ఒక విషయమే చెప్పాను, సార్ నాకైతే తెలీదు, తేళ్ల శ్రీనివాసరావు గారంట, సార్ ముఖం కూడా నాకైతే తెలియదు సార్, కాకపోతే చేస్తారని మా నాన్న చెప్పారు. ఆ విషయం మాత్రమే నేను సార్ వాళ్ళకి చెప్పాను. ఇంకా అలా మనము సార్ని కలుద్దామమ్మా అని చెప్పినప్పుడు తేళ్ల శ్రీనివాసరావు అంకుల్ గారి సహోదరి ప్రమీల గారిని కలిసాము. ఆ మేడము సార్కు తెలియజేయడము, సార్ వెంటనే ప్రహరీ గోడ కట్టించడము, ఆ తర్వాత సార్ ఇక్కడికి రావడము. ఈ స్థలం కూడా సార్ వాళ్ళదని నాకు తెలియదు, నానే చెప్పాడు, సార్ వాళ్ళది ఇలా అమ్ముకొని వెళ్ళారమ్మా కొన్ని పరిస్థితుల వల్ల అని చెప్పి మా నాన్న చెప్పాడు. అది కూడా సార్ వాళ్ళకి చెప్పడం వల్ల ఇంకా సార్ వచ్చినప్పుడు మేము అడిగామన్నమాట, సార్ ఇలా ఉంది అవకాశం సార్ అని. వెంటనే సార్ జస్ట్ 10 మినిట్సేనండి, ఇక్కడ నేను మాట్లాడినంతసేపు కూడా పట్టలేదు, మేడము సార్ వచ్చారు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి, ఉన్న వెళ్ళాలన్నా సరే, కొండ్రుపాడు వెళ్ళాలన్నా ఆడపిల్లలు ఇబ్బంది అయిపోయింది మెయిన్. మగపిల్లలు అయితే ఎలా అయినా వెళ్ళొస్తారు, ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారండి. 10th వరకు ఉండాలి కదా, మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళం, మేము 7th వరకు చదివి చాలా ఇబ్బంది పడ్డాం. 10th చదవాలంటే మా పిల్లలకి ఈ పరిస్థితి రాకూడదు కదా అని చెప్పేసి సార్ వాళ్ళు అడిగినప్పుడు సార్ వెంటనే ఒప్పుకోవడము. అయితే ఏదేమైనా సరే మనం అనుకోగల ఏది జరగదు. సార్గా ముందుకు వచ్చి తన మంచి మనసుతోటి గ్రామానికి వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడానికి సార్ అయితే చేస్తున్న ఈ మంచి పనిని బట్టి నేను మనస్ఫూర్తిగా సార్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంతకు మించి నేనేమైతే చెప్పదలుచుకోలేదు. చాలా థ్యాంక్ యూ సార్, గ్రామం తరఫున అలాగే మా స్కూల్ తరఫున. అదేవిధంగా ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను, మా నాన్నగారు కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను, 1వ తరగతి అని నాకు చెప్పారు. మా తమ్ముడు చదువుకున్నాను, మా అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ ఈ స్కూల్లోనే అవ్వటం ఏదేమైనా సరే చాలా సంతోషంగా ఉంది సార్. ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎమ్మెల్యే గారితో మాట్లాడాము, అలాగే ఎంఈఓ గారితో అధికారులతోటి కొన్నిసార్లు తిరిగాము. ఏదేమైనా ఎంతమందితో మాట్లాడినా చెయ్యండి చెయ్యి లేకపోతే ఏది చేయలేము. ఆ సపోర్ట్ అయితే తేళ్ల శ్రీనివాసరావు అంకుల్ అయితే మనకు ఇచ్చారు మన గ్రామానికి. ఇందుని బట్టి మనస్ఫూర్తిగా గ్రామం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. స్థలదాత సాయిబాబు గారికి మరి ఈ కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ఫుల్గా తీసిన శ్రీనివాసరావు గారికి మరియు శ్రీలక్ష్మి దంపతులకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మరి కృష్ణబాబు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను నేను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నిజంగా నేను ఇక్కడ మాట్లాడతాను అనుకోలేదు నేను. కానీ ఈ అవకాశం ఇచ్చిన
ఒక అన్నగా నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ఫస్ట్ ఒక మాట చెప్పాలి సార్ మీకు. నేను బీఈడీ కోచింగ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఆ టైంలో ఫీజు కట్టిన అన్నయ్య. మరి ఈరోజు మాస్టర్ అసిస్టెంట్గా పనిచేస్తూ అక్కడనే కార్తాల హై స్కూల్లో ఈ సంవత్సరం 100% రిజల్ట్స్ సాధించడం జరిగింది. ఇదంతా కూడా ఘనత అది అన్నయ్యకే చెందుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గ్రామ ప్రజలకి బడి బస్సు ఎక్కకుండా మన స్కూల్ని ఎలా నిలబెట్టుకోవాలనేది ప్రస్తుతం ఆలోచించాలని చెప్పి మీకు చెప్తున్నాను. నేను కూడా ఇక్కడ ప్రైవేట్ స్కూల్ నడిపాను. ఆ ప్రైవేట్ స్కూల్ నడిపినప్పుడే మా చిన్నపిల్లలు కానీ మా వాళ్ళు అంటే అందరూ చదువుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు అట్లానే ఆ అవకాశాన్ని ఇలా శ్రీనివాసరావు గారు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఇది ఒక పెంకుటిల్లు అండి. అది మన చాళ్ళ గోపయ్య చౌదరి గారు అంటే అన్నయ్య వాళ్ళ తాతయ్య, ఆయన ఇచ్చిన స్థలదాత, మొత్తం కూడా స్థలం ఆయనదే. ఆ స్కూల్లో చదువుకున్నాడే, నేను కూడా ఇక్కడే చదువుకున్నాడే. ఇక్కడి నుంచి తర్వాత నేను పాల్పర్తి వెళ్ళడం జరిగింది. అక్కడ పాల్పర్తి హై స్కూల్లో అక్కడ 10th క్లాస్ నేను కంప్లీట్ చేయడం జరిగింది. అట్లాగా తిరుగుతూ వచ్చాను. చివరికి ఇక్కడికి వచ్చాను నేను. మరి శ్రీనివాసరావు గారు పరిచయం అయిన తర్వాత మరి ఒక తమ్ముడుగా నాకు ఏ సహాయం కావాలన్నా కూడా, ఏది కావాలన్నా కూడా, చివరికి గుడి మోసపడే సమయంలో కూడా పూజారికి శాలరీ ఇచ్చేది కూడా అన్నయ్యనండి. దాన్ని ప్రత్యేకంగా నేను కృష్ణుడు టెంపుల్ తరఫున కూడా నేను ప్రత్యేకంగా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ వాళ్ళ బాబుకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను నేను. అట్లానే మేడం గారు ఉన్నారు, శ్రీలక్ష్మి గారు. మేడం గారు కూడా ప్రతి ఏది కావాలన్నా కానీ సార్ అంటే ఇప్పుడు కూడా నేను మర్చిపోలేదండి. మేడం గారు నిన్న సహాయం చిన్న పూజారికి శాలరీ ఆడడానికి వెళ్తే అన్నయ్య చిన్న జోకేశాడు. చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఈ సందర్భంలో గుర్తున్నాడు అంటే నాకెందుకు గుర్తులేడండి, సంవత్సరాలు గారు కదా అంది. అంటే ఎంత ఎదిగినా కానీ ఒదిగుండటం అనేది ఒక అన్నయ్యకి శ్రీనివాసరావు గారికి దక్కింది అది. అట్లానే నేను పేరెంట్స్ కూడా ఒకటి చెప్తాను సార్. మనం ఇంతకుముందు అంటే తెలుగు మీడియం లేదు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో, కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇంగ్లీష్ మీడియం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బీఈడీ ట్రైనింగ్ అయ్యి దాంట్లో టెట్ ప్లస్ డిఎస్సిలో క్వాలిఫై అయిన తర్వాత ఉద్యోగం రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి బడికి బస్సు బడి పని కనుక్కోండి. మా అబ్బాయి బడి బస్సుకి వెళ్తున్నాడు, మా అబ్బాయి బడి బస్సుకి వెళ్తున్నా అంటారు సార్. అక్కడ చెప్పేది ఎవరు కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, 10th పాస్ అయిన వాళ్ళు ఉంటారు. దయచేసి ప్రత్యేకంగా ఈ బడి నిలుపుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ప్లస్ నా సహాయం కావాలన్నా కూడా నేను చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాను. క్యాంపెయిన్ చేసి ప్రతి పేరెంట్ కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే స్ట్రెంత్ లేకపోతే మళ్ళీ స్కూలు మనకి ఇదయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని నిలుపుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్బాయిని బడి బస్సు పంపిస్తే ఏముండదు సార్, అక్కడ బట్టి పెట్టడం తప్పితే ఏముండదు. ఎందుకంటే ఉదాహరణకి నేను పనిచేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. నాకు ఆ బడి ఏంటంటే ఇక్కడ అయ్యి బెల్ట్ మా అబ్బాయి బడి వెళ్తున్నాడు, ఆడ బస్సు సూపర్గా ఉంటుంది అనుకుంటారు. ఏముండదు సార్, అక్కడ మొత్తం ఇంటర్మీడియట్ 10th తప్పినోళ్ళు, డిగ్రీ తప్పినోళ్ళు ఆడ టీచర్స్ ఉండేది. కాబట్టి దయచేసి ఈ బడిని నిలుపుకోవాలి అంటే మీ అందరూ కూడా పేరెంట్స్కి ప్లస్ అట్లానే మన విలేజర్స్ కూడా నేను ప్రత్యేకంగా ఒకటి చెప్పుకున్నాను సార్. నేను ప్రతి ఒక్కరు కూడా బడికి బస్సుకు పంపించకుండా ప్రత్యేకంగా మన స్కూల్లో చేరడానికి 100% ప్రయత్నించారని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇక్కడ పనిచేసే స్టాఫ్ కూడా చాలామంది తెలుసు సార్. అట్లనే ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ మినిమం 15 years ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి కంపల్సరిగా మీ అందరినీ ఒకటే ఏడుకున్నానమ్మా నేను. ఎవరు కూడా బడి బస్సు పంపించొద్దు. ఎందుకంటే ఉదాహరణకి మీకు చిన్న ఉదాహరణ చెప్తా. చోడారంలో పెట్టాడు ఒక అతను ఇంతకుముందు మాతో ఉద్యోగం రాకపోతే చిన్న స్కూల్ పెట్టుకున్నాడు. ఇవాళ నెంబర్ 1 స్కూల్ అని చెప్తున్నారు. అట్లనే ప్రతిపాడులో మీకు రోజు శ్రీనివాస పబ్లిక్ స్కూల్ వస్తుంది. నేను ఒకే రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాం. అతను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాల, నేను సెలెక్ట్ అయ్యాను, నాకు ఉద్యోగం వచ్చింది. కానీ ఆయన ఏం చేశాడు, ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాడు. చుట్టుపక్కల రెడ్డిస్ ఉండటం వల్ల ఏం చేశాడంటే వాళ్ళు కోట్లు సంపాదించాడు. ఉపయోగం ఏమీ లేదు. అంటే అతను వస్తుంటే అతనికే వచ్చేదిగా ఉద్యోగం.
అట్లానే చోడారం ఉంది, అతను కూడా అంతే. యనమదల హై స్కూల్లో ఒక వాలంటీర్గా పనిచేశాడు. కాబట్టి ఇక్కడ పనిచేసే ప్రతి టీచర్ కూడా కంపల్సరిగా ట్రైనింగ్ అయి ఉంటారు. పిల్లలకి ఎట్లా చెప్పాలి, ఎట్లా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేది కంపల్సరిగా ట్రైనింగ్ అయిన టీచర్లకు మాత్రమే అర్థమైంది. ముఖ్యంగా నేను పేరెంట్స్ కూడా ఒకటే కోరుకుంటున్నా, మన స్కూలు ఇంత ఖర్చు పెట్టి, మరి శ్రీనివాసరావు గారు కానీ లేకపోతే వాళ్ళ బాబు కానీ ఇంత ఖర్చు పెట్టి మనకి ఇంత చెయ్యాలి అంటే మరి ఆ స్కూల్ మనం నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రతి పేరెంట్కి, ప్రతి రాజకీయ నాయకుడికి కూడా. థ్యాంక్ యూ సార్. మరి పరోక్షంగా మాకు కృష్ణబాబు గారు ఐఏఎస్ గారు పరోక్షంగా చాలా ఉపయోగపడ్డారు. ఎందుకంటే మాకు అప్గ్రేడేషన్ అవ్వడానికి మరి హై స్కూల్ ఇవ్వాలంటే మినిమం 70+ ఉండాలి. 75+ ఉంటేనే హై స్కూల్స్ ఇచ్చేవాళ్ళు. మరి దానికి మా కృష్ణబాబు గారిని కూడా మేము మా సార్ వల్ల ఇట్లా ఫలానా అని చెప్పుకొని నాగలక్ష్మి గారితో, కలెక్టర్ ఐఏఎస్ గారితో మాట్లాడాము. అట్లానే డిఓ గారితో కూడా మేము కొన్ని రికమెండేషన్ చేసుకొని మాకు పరోక్షంగా ఈ స్కూల్ అప్గ్రేడేషన్ అవడానికి, ఎందుకంటే బిల్డింగ్లు సార్ కట్టించినా కానీ అప్గ్రేడేషన్ కావాలంటే స్కూల్ స్ట్రెంగ్త్ ఉండాలి. పరోక్షంగా ఉపయోగపడిన కృష్ణమ్మ గారికి మా స్కూల్ తరఫున ధన్యవాదాలు. సార్ని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కూర్చోండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మన ఊరు, మన బడి, మన పండుగ చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆద్యుడు, ముఖ్య దాత శ్రీనివాసరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చాలా సంతోషం. మేమందరం కూడా ఇలాంటి స్కూల్స్లో, జిల్లా పరిషత్ హై స్కూల్స్లో చదివి ఈ స్థాయికి వచ్చాము. ఆల్మోస్ట్ మీరు చూస్తే కనుక ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. అలాగే మేబీ అవైలబిలిటీ కూడా, అంటే అక్కడే లోకల్గా అవైలబుల్ కాబట్టి అందరూ కూడా ఇంకొక ఆప్షన్ ఆలోచించుకోకుండా పిల్లలందరూ కూడా స్కూల్స్లో, మన ఎలిమెంటరీ స్కూల్స్ కానీ జిల్లా పరిషత్ హై స్కూల్స్ కానీ ఇలా జాయిన్ అవ్వడం, చాలా చక్కగా టీచర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్గా తీసుకుని చాలా చక్కగా పాఠాలు బోధించడం ఇవన్నీ జరిగేది. చాలా మంచి మంచి పొజిషన్స్కి ఆ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు వెళ్ళారు. సో అలాగే ఈ ఊర్లో ఆల్మోస్ట్ ఏళ్ల గోపయ్య గారు, వాళ్ళ తాతగారు అనుకుంటాను శ్రీనివాసరావు గారి, సో ఆయన అట్లీస్ట్ ముందు చూపుతో ఈ గ్రామానికి ఒక మంచి ఫెసిలిటీ కావాలని ఆయన స్థలం దానం చేయడం, ఇక్కడ ఒక ఎలిమెంటరీ స్కూలు, దాని తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూలు స్టార్ట్ అవ్వడం, దాని తర్వాత దాన్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి అదృష్టవశాత్తు వాళ్ళ మనవడికి శ్రీనివాసరావు గారికి అవకాశం కలగడం, ఆయన ఆలోచన ఈ విద్యాదానం మీద వెళ్ళడం చాలా సంతోషం. చాలా మంచి కార్యక్రమం. చాలా దానాల్లో మనం చూస్తే కనుక విద్యాదానం చాలా ముఖ్యమని చెప్తారు. ఎందుకంటే ఒక జనరేషన్ని మనం జనరేషన్స్ టుగెదర్, ఒక జనరేషన్ కాకుండా జనరేషన్స్ టుగెదర్, ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషను ఇంప్రూవ్ అవ్వాలంటే కనుక ఊరందరూ కూడా, ఊరులో ఉన్న ప్రజలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా బాగుపడాలి, చాలా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే కనుక విద్య ఒక్కటే మనం చూస్తూ ఉంటాం. విద్యని బ్రహ్మాస్త్రం లాగా చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ స్థాయి నుంచి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ చాలా తక్కువ స్థాయి నుంచి ఉన్న వాళ్ళ కుటుంబాల నుంచి బాగా కష్టపడి చదువుకుని చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళని మనం చాలామంది చూస్తూ ఉంటాం. మన గ్రామాల్లోనూ, అలాగే మన చుట్టుపక్కల గ్రామాల్లోనూ, మన జిల్లాలోనూ. వాళ్ళని మనం రోల్ మోడల్గా తీసుకోవాలి. సో కష్టపడి చదివితే కనుక వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసినా, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పేదరికంలో ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ ముందు తరాలు చాలా మంచి స్థాయికి, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే అవకాశం ఇచ్చేది ఒకే ఒక్కటి విద్య. సో అందుకనే జనరల్గా విద్యని బ్రహ్మాస్త్రం అంటూ ఉంటాము.
సో చాలా సంతోషం. శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో ఆల్మోస్ట్ సుమారు 90 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టి ల్యాండ్ కొనడమే కాకుండా అదే చెప్తున్నారు, ఆయన అమ్మేసి వెళ్ళిన ల్యాండ్నే మళ్ళీ కొని గ్రామానికి ఉపయోగపడేటట్టు అందరికీ విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఈ చక్కని ఒక విద్యాలయం కట్టించడం అనేది చాలా సంతోషం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అంటే మనం ఏదైతే 10th క్లాస్ మీ గ్రామానికి వచ్చిందో అంటే హై స్కూల్ ఏదైతే అప్గ్రేడ్ అయిందో ఈ పిల్లలందరూ కూడా ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగమని అందరికీ తెలుసు. సో గర్ల్స్ స్టూడెంట్స్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి, చాలా చక్కగా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు తెలుసు మీరు చిన్నప్పుడు ఏ రకమైన ఫెసిలిటీస్ ఉండే, ఇప్పుడు చూస్తే కనుక చాలా మంచి ఫెసిలిటీస్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ బోర్డ్స్ చూసాము. అంటే ఆల్మోస్ట్ టీచర్స్ని బాగా ట్రైన్ చేస్తున్నారు. సో మన ముఖ్యమంత్రి గారు కూడా జన్మభూమి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే P4 కార్యక్రమం అంటే గ్రామంలో ఒక బాగా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు గ్రామంలో ఉన్న ఇతరులకు ఉపయోగపడేటట్లు వాళ్ళని ప్రేరేపించడం చేయడం అనేది ముఖ్యమంత్రి గారు P4 కార్యక్రమం పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నారు. సో అందులో భాగమే ఇది. అంటే ఆల్మోస్ట్ చూస్తే కనుక ప్రజలకి ఏది ఉపయోగపడుతుంది అనేది ఆలోచించి ఎక్కువ మందికి ఉపయోగపడే కార్యక్రమం కనుక మనం చేయగలిగితే కనుక ఆ గ్రామానికి మనం చాలా హెల్ప్ చేసినట్లు. సో ఈ కార్యక్రమం చాలా చక్కగా చేసినందుకు మన శ్రీనివాసరావు గారిని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ పిల్లలందరూ ఆల్మోస్ట్ చక్కగా ఉపయోగించుకోండి. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, కంప్యూటర్స్ కానివ్వండి, ఇంటరాక్టివ్ ఫ్లాట్ బోర్డ్స్ కానివ్వండి, ఒక చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అయింది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేని టైంలోనే మేమందరం చదువుకుని మన గురువులు చెప్పిన వాటిని శ్రద్ధగా ఆలకించి ఈ స్థాయికి వచ్చాము. డెఫినెట్గా మీకు మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న టెక్నాలజీలో ముందుకి వెళ్ళాలి అంటే కనుక కష్టపడాలి. సో ఆల్మోస్ట్ ఇక్కడ 8th నుంచి యాక్చువల్గా మన రియల్ రేస్ స్టార్ట్ అవుతుంది. మనం రేస్లో కనుక ముందు ఉండాలి అంటే కనుక మనం చక్కగా చదువుకోవాలి. అలాగే టీచర్స్, ఇందాక సాంబశివరావు గారు కానివ్వండి, మిగతా టీచర్స్ చెప్పారు, మన గవర్నమెంట్ స్కూల్స్లో చాలా చక్కని ప్రతిభావంతులైన టీచర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ కాంపిటీషన్ పెట్టినప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ DSC అంటాము, DSCలో టీచర్స్ని మనం తీసుకున్నప్పుడు ఎంటైర్ స్టేట్లో బెస్ట్ బాగా చదువుకున్న వాళ్ళు, బాగా మెరిట్ ఉన్న వాళ్ళే సెలెక్ట్ అవుతారు. సో వాళ్ళు సెలెక్ట్ అవ్వలేని వాళ్ళే ప్రైవేట్ స్కూల్స్కి మనం వెళుతూ ఉంటారు టీచర్స్గా. సో న్యాచురల్గా అంత ప్రతిభావంతులైన టీచర్స్ మన గవర్నమెంట్ సిస్టంలో చక్కగా ఉంటూ, మీ అందరికీ తెలుసు గవర్నమెంట్లో ఆల్మోస్ట్ ₹1,00,000 వరకు శాలరీ ఇచ్చి మనం టీచర్స్ని అపాయింట్ చేస్తున్నాము. అదే ప్రైవేట్ స్కూల్లో 10,000 నుంచి 25,000 ఇస్తే కనుక చాలా గొప్పగా ఇచ్చినట్టు. అందుకనే చాలా మంచి మెరిట్ ఉన్న వాళ్ళే గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్గా సెలెక్ట్ అవుతారు. డెఫినెట్లీ వాళ్ళని ఉపయోగించుకుని పిల్లలకి చాలా చక్కని ఫ్యూచర్ వచ్చేటట్టు చూడాలి. అలాగే ఊళ్ళో పెద్దలు కూడా స్కూల్ని ఎంకరేజ్ చేస్తూ, స్కూల్ యొక్క టీచర్స్ని ఎంకరేజ్ చేస్తూ, చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక సార్ట్అవుట్ చేస్తూ మీరు కనుక చేయగలిగితే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మరొకసారి శ్రీనివాసరావు గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో చాలా చక్కగా పార్టిసిపేట్ చేసిన అందరినీ కూడా అభినందిస్తూ ఈ ఫెసిలిటీ అందరికి కూడా ఉపయోగపడాలని, ఈ స్కూల్ నుంచి చాలామంది మంచి ఉన్నత స్థాయికి, అది గవర్నమెంట్లో కానివ్వండి, అలాగే స్పోర్ట్స్లో కానివ్వండి, ఇతర రంగాల్లో కానివ్వండి, చాలా చక్కని ఉన్నత స్థితికి వెళ్ళాలని దీవిస్తూ భగవంతుని దీవిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. స్కూల్ నుంచి ఎంతోమంది IAS ఆఫీసర్లు కానీ, కలెక్టర్లు కానీ, డాక్టర్లు కానీ
ఇంజనీర్ కావాలని సార్ కోరుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని ఆ విధంగా వెళ్ళే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటూ, మరి ఈరోజు స్థలదాత, భవన నిర్మాణదాత, మన స్కూల్ ధర్మకర్త అయిన శ్రీ తేళ్ల శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. నేను ఒక్కటి చేసింది అనేది అందరూ అంటున్నారు. గ్రామ ప్రజలు, గ్రామంలో ఉన్న అందరి సహకారంతో అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నాను, ఒకసారి కూడా రాలేదు. స్కూల్ కాన్సెప్ట్ అప్పుడు కానీ సైట్ కొట్టడానికి కానీ నేనేదో ఇలా చేయండి అలా చేయండి అని చెప్పాను. కానీ ఒకసారి కూడా నేను వచ్చి ఇది ఏమవుతుందో ఏంటనేది చూసుకోలేదు. రవి, మన మాస్టర్ గారు, ఇంకా ఊర్లో ఉన్న మన సంవత్సరం వంటి వాళ్ళు చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అందరూ కలిసి చేసింది అనుకుంటున్నాను. నా ఒక్కరోజు అయితే నేను అనుకోవట్లేదు. అలాగే ఇది ముందుకు నడపాలన్నా కూడా మన అందరం పిల్లలకి చేయూతనిచ్చి అందరూ కాని వాళ్ళని కూడా రప్పించేటట్టు మీ అందరూ సహకారంతో ముందుకెళ్తుందని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇది తేళ్ల గోపయ్య గారు, ముగ్గురు అన్నదమ్ములు, తేళ్ల వెంకట సుబ్బయ్య గారు, నాయనమ్మ గారు, తేళ్ల గోపయ్య గారు, ముగ్గురు కలిపి ఎలిమెంటరీ స్కూల్ కట్టించారు. అప్పట్లో స్థలం కానీ కట్టించడం కానీ జరిగింది. దాన్ని కంటిన్యూషన్గా తేళ్ల గోపయ్య గారి పేరు మీద ఇప్పుడు హై స్కూల్గా చేయడం జరిగింది. దీనిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరి మీద ఉందనుకుంటాను. ఏ ఒక్కళ్ళకు అంటే నేను హెల్ప్ చేయలేమో కానీ సమాజం కోసం, గ్రామం కోసం అయితే మీరు ఏం ప్రపోజల్ తీసుకొచ్చినా చేయడానికి నేను సిద్ధమని మీ అందరికీ అందరికీ నమస్కారం. అందరూ చెప్పినట్టు అందరూ బాగా చదువుకొని డెవలప్ అవ్వాలనేది నాన్నగారి సంకల్పం. దానికి తగ్గట్టు మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలనేది అని మనం చెప్పుకుంటే సార్కి అప్పుడు మన దానం చేసినా లేకపోతే డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఆ కలిగే ఆనందం ఎన్ని కోట్లు సంపాదించినా కూడా తీరదు. కాబట్టి మీరు బాగా కష్టపడి చదువుకొని మంచిగా అభివృద్ధి చెంది మంచి పొజిషన్లో ఉన్నప్పుడు సార్ వచ్చినప్పుడు మీరు మీ స్కూల్లో మేము చదువుకున్నాను సార్, మేము పలానా వ్యక్తిని, నేను పలానప్పుడు పలానా వ్యక్తి చదివాను, మీరు ఆ రోజు ఈ విధంగా మాకు సహాయం చేశారు కాబట్టి మేము ఈ విధంగా అభివృద్ధి చెందామని వచ్చినప్పుడు సార్కి ఎప్పుడన్నా పండగ నాడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీరు పలకరిస్తే ఆయన ఎంత ఖర్చు పెట్టినా కూడా మర్చిపోతారు. ఆనందం అనేది వెలకట్టలేనిది. కాబట్టి మీరు మరి సార్ ముందుగా చిరు సత్కారం మరి ఎందుకంటే ఇది మా యొక్క కోరిక కాదు, మమ్మల్ని మేము గౌరవించుకోవడం కోసం చేసే కార్యక్రమం. మరి మా కృష్ణబాబు గారు ఐఏఎస్ గారి ద్వారా చేతుల మీదుగా మరి మా సార్ని, మా ధర్మకర్తని తేళ్ల శ్రీనివాస్ గారిని చిరు సత్కారం చేయాల్సిందిగా మేము కోరుచున్నాం. మేము ఎందుకంటే మమ్మల్ని మేము గౌరవించుకున్నట్టు దయచేసి కృష్ణబాబు గారు సార్ ప్లీజ్. స్టేట్ మొత్తం మీద 10th క్లాస్ స్టార్ట్ చేసిన బ్యాచ్ మన స్కూలే సార్, 100% పాస్ అయ్యారు. అదేవిధంగా మా ధర్మపత్ని శ్రీలక్ష్మి గారు కూడా రావాల్సి. ఒక్క నిమిషం అమ్మ రావాలి. కృష్ణబాబు గారి ధర్మపత్ని ఇది మమ్మల్ని మేము గౌరవించుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇది ఒక విద్య ద్వారా ఒక తరం యొక్క భావితరాల యొక్క ఒక కూలివాడి పిల్లవాడు, ఒక చెప్పులు పుట్టినవాడు, ఒక దొంగ కాపు యొక్క పిల్లవాడు చదువుకొని వారి యొక్క కుటుంబం అభివృద్ధి చెందడం ఒక ఓన్లీ విద్య ఒకటి కారణం. ఆ విద్య ద్వారానే ఏదైనా సాధ్యం. ఆ సాధ్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడంటే అది ఓన్లీ చదువు ద్వారానే. కాబట్టి ఆ విద్య యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తుకొని మన ఊరి గ్రామ ప్రజలకు ఈ యొక్క స్కూల్ని మీరు అంకితం చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఆశాభావం గారు, అదేవిధంగా తేజరమ్య గారు. రండి సార్. అదేవిధంగా కృష్ణబాబు గారి దంపతులు మా ధర్మకర్త మేడం ఒకసారి మేడం జరగా సార్ కొద్దిగా మేడం ఒకసారి రండి. ఏమండి మేడం ఒకసారి నుంచండి మేడం. నుంచండి ఒకసారి శాతం నుంచండి. ఒకరి చాలా నుంచండి. ఒకసారి పక్కన పెట్టేస్తాను మళ్ళీ. ఓకే రెడీ. ఒకసారి చూడండి అమ్మా. ఒకసారి ఇటు ఓకే సార్ నుంచండి మేడం. ఒకసారి నుంచండి సార్. సార్ ఇటు ఇటు ఒకసారి చూడండి ఒకసారి. ఓకే మేడం ఒకసారి చూడరా. ఒకసారి చూడండి. సార్ ఎలా ఉండండి సార్. సార్ స్మైల్ సార్ స్మైల్. ఓకే సార్. అదేవిధంగా మరి మాకు పరోక్షంగా ఉపయోగపడిన కృష్ణబాబు గారు వారి దంపతులు. పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించి ఇచ్చిన సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక
శుభాభినందనలు శుభాశీస్సులు తెలియజేస్తూ యవ్వాని పాదాల మువ్వలైరవళించు బ్రహ్మాండ భాండాల ప్రతతినియతి యవ్వాని ఘన కుర్చి వ్యాపార విద్యలకు అక్షరాన్నవమైన అమృత కలసి యవ్వాని దంతంబు శృతి సర్వపర్వమై యవ్వాని దంతంబు శృతి సర్వపర్వమై భారత భారతీ భాగ్యమై యవ్వాని సుముఖంబు యవ్వాని సుముఖంబు ఏకార్ణ మంత్రమై ఓంకార రూపంబు ఉర్వినిండే అతడు వ్యాసర్షి కాళిదాసాది కవుల మన్ముఖీన సువామయ మహిత ఫణికి అతడు కవులకు కవి అయిన ఆదిమూర్తి గణపతీశుడు ఈశమంతాసుగా అని ముందుగా ఈ సభావనం కార్యక్రమం చేస్తూ కాబట్టి లోకల్లో శాస్త్రం ఒక మాట చెప్తుంటుంది ఏంటంటే దాతృత్వం ప్రియత్వం చ ధీరత్వం ఉచితజ్ఞత అభ్యాసేన నమభ్యతే చత్వారః సహజా గుణాః అని శాస్త్రం చెప్తుంది. అంటే దాతృత్వం అంటే దానము చేసేటువంటి గుణము, దాతృత్వం ప్రియవక్తృత్వం చ చక్కగా మాట్లాడేటువంటి గుణం, ప్రియవక్తృత్వం చ ధీరత్వం ధైర్య గుణం, ఉచితజ్ఞత ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించబడేటువంటి ఆ ఉచితజ్ఞత బుద్ధి, ఇవన్నీ కూడా చత్వార సహజా గుణాః ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చేటువంటి గుణాలు అలవర్చుకుందాం అనుకుంటే అంత తొందరగా అలవడేటువంటి గుణాలు కావు. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే శ్లోకం దాతృత్వం అనేది, అంటే ఈ దాతృత్వం అనేది అంటే వారు సంపద కలిగినప్పుడు ఆ సంపదకి ధన్యత సార్థకత ఎప్పుడు చేకూరుతుందంటే గ్రామానికి కానీ పట్టణానికి కానీ దేశానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడేటువంటి ఆ కార్యక్రమాలు ఎవరైతే చేస్తుంటారో వారి యొక్క సంపద ధన్యత చెందినదిగా చెప్తూ ఉంటారు. అందుకనే దానము భోగము భూనికిగా మూడు గతులు భూమి ధనమునకు దానము భోగము నెరుగని దీనుని ధనమునకు గతి తృతీయము పసగనని చెప్పడం జరిగింది. కాబట్టి దానము ఒక ధనము సంపదగా ఉన్నట్లయితే దానికి రెండు లక్షణాలు ఉంటాయి, దానము భోగము. కాబట్టి దానము భోగము సంపద ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఇతరులకు ఉపయోగపడేట్లుగా సమాజానికి ఉపయోగపడేటట్లుగా దాన్ని మనం వెచ్చించాలి, ఖర్చు పెట్టాలి. లేకపోతే నీకు ఇతరులకు ఇవ్వడం ఇష్టం లేదంటే నీవు చక్కగా సంతృప్తిగా అనుభవించాలి. ఈ రెండూ లేనప్పుడు కనుక అంటే తాను అనుభవించకుండా సమాజానికి పెట్టకుండా ఎవరైతే ఉంటారో అటువంటి దీని యొక్క ధనానికి గతి ఏంటంటే నాశము అంటే అది ఏ విధంగానైనా చోరుల పాలు కావచ్చు, ప్రభుత్వం పాలు కావచ్చు, దొంగల పాలు కావచ్చు. కాబట్టి ఆ ధనం యొక్క ప్రాశస్త్యము, ధనం యొక్క సామర్థ్యత ఎప్పుడు తెలుస్తుందంటే దాన్ని ఇతరులకు దానం చేసినప్పుడు కానీ లేక నీవు అనుభవించినప్పుడు కానీ ఆ ధనం యొక్క ప్రాముఖ్యత దాని అంటే ఆ ధనాన్ని ఉపయోగించడం గుణం చెప్తారు. కాబట్టి అటువంటి చాతుర్య గుణాన్ని కలిగినటువంటి ఈ పేద వంశీకులకి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాశీస్సులు తెలియజేస్తూ ఇక్కడ ఉండేటువంటి ఈ కార్యక్రమానికి దోహదపడినటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు అలాగే ఈ పేద వంశీకులకు బంధుమిత్రులకు ఆహుతులైన పెద్దలకు గ్రామ పెద్దలందరికీ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని తెలియజేస్తూ వారికి అందరికీ కూడా ఆశీర్వాదం తెలియజేస్తుంది. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుఃకీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణాశేయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాः సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్ నాశ్లీలకీర్తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనా
सर्वमाप्नोति सर्वं जयति शतं जीवशरदो वर्धमान इत्यपि जगमो भवति शतमिति शतं दीर्घमायुः अज्ञेयशस्विन्यशसे मम पयेन्द्रावति अपचितिमिहावः अयं मोद्धा परमेति सुवच्चाः समानानामुत्तमश्लोको अस्तु स्वस्ति सर्वेषाम् इట్లు నాగలింగం హరిహరపంత శివాచార్య కొన్నూరు రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్.
Thank you.